ఒకసారి పేర్లు చెప్తాను, అది నా బాధ్యత. ప్రకాష్ నాయుడు గారు నా స్నేహితుడు, నాయుడు గారు, మల్లారెడ్డి గారు, మా గోపి గారు, సమ్మెట గాంధీ గారు, మా డైరెక్టర్ మేగోడ్ సంజీవ్ గారు, విజయలక్ష్మి గారు, అలాగే నేను పిలవగానే వచ్చినటువంటి మా కరాటి కళ్యాణి గారు, జై శ్రీరామ్, అలాగే మా కొల్లి రామకృష్ణ గారు, మా ప్రొడ్యూసర్ సోమేష్ గారు, ఈయన గురించి మళ్ళీ స్పెషల్గా మాడతాను, అండ్ మా అన్నయ్య డైరెక్టర్ గారు అండ్ కుమరన్ గారు, మా ప్రొడ్యూసర్ కోనపరెడ్డి అవినాష్ గారు, అలాగే మా గంగ సప్తశేఖర గారు, మా ఫ్రెండ్ రాజవంశీ గారు, వీరందరూ యాంకర్ గారు. పరిచయాలు అయిపోయినాయి. ఎక్కువసేపు మాట్లాడితే వినే ఓపిక మీకు కూడా లేని సమయం కాబట్టి రెండు మాటలు మాట్లాడతానండి. 20 ఏళ్ల ప్రయాణం. 2005 సెప్టెంబర్ 7వ తారీఖున నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఈ ప్రయాణంలో నేను చాలా కళలతో, చాలా ఆశలతోనే ప్రయాణం స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత యాంకర్గా పనిచేశాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాను, యాక్టర్గా చాలా సినిమాలు చేస్తున్నాను, రైటర్గా పనిచేశాను, జెమినీ డివిజన్లో క్రియేటివ్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాను. సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి మనిషికి వచ్చినట్టే నాకు కూడా ఒక కళ, ఒక్క సినిమాలోనైనా నేను మెయిన్ లీడ్గా కనిపించాలని. ఆ కళని నిజం చేసింది ఆత్మకథ. నిజానికి ఎవరికైనా, అందరికీ వాళ్ళకి ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అవి తీరే సమయం ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. 20 ఏళ్ళు పట్టింది. చిన్న విషయం కాదండి. ఒక సినిమాని, ఒక కథని భుజం మీద తీసుకుని ముందుకెళ్ళటం అంటే, ప్రధాన కథానాయకుడు హీరోగా ట్రావెల్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇదే ప్రసాద్ ల్యాబ్స్ ఫస్ట్ 5 ఏళ్ళు గేట్ దగ్గర ఉన్నా, తర్వాత 5 ఏళ్ళు డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళా, ఆ తర్వాత 5 ఏళ్ళు లిఫ్ట్ ఎక్కా, చాలా మంది ఆర్టిస్ట్ ఇదే ప్లేస్లో కలిసా, ఆ తర్వాత 5 ఏళ్ళు మీ ముందు నన్ను హీరోగా నిలబెట్టింది. నేనేమంటానంటే, ఒక ప్రయాణం ఎప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయండి, భయాలు ఉంటాయి, వాటిని దాటుకుని రావాలి. అలాంటి ప్రయాణంలో నన్ను ఈరోజు మా అన్నయ్య శ్రీనివాస్ గారు, నాకు చాలా భయం, ఎక్కడో చెప్పాను కూడా, హీరో అనుకున్నాను రా బాబు దండం నడుస్తాను. ఆ మాట చాలా చాలా పెద్ద పదం అండి. అలా నన్ను ఓ రోజు వచ్చి కథ చెప్పగా నేను ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, నా క్యారెక్టర్ ఏంటన్నా అని అడిగాను. నాకు అలవాటు, మీరే హీరో అన్నా అన్నారు. అది నా బలం, నా ధైర్యం, ఈయనని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కొల్లి రామకృష్ణ గారి దగ్గర పనిచేసే ఒక ఇంజనీర్ గారు, సతీష్ గారు అని, ఆయన ఇప్పటికి 3 సార్లు కాల్ చేశారండి ఆత్మకథ గురించి. సతీష్ గారి గతంలో నాకు అంటే డబ్బులు చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిచయం తప్ప, ఆయన 3 సార్లు చేసినప్పుడు కూడా, సార్ మినీ కమర్షియల్ సినిమాని మీరు తీసారి, గుర్తుపెట్టుకోండి, చాలా మంచి విజయం సాధిస్తున్నారు అన్నారు. ఒకటి. రెండోసారి, పాటలు చాలా బాగున్నాయి సార్, అద్భుతంగా ఉందన్నారు. 8 goes to him. 3. నిన్న కాక మొన్న ఫోన్ చేశారు, సార్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి అని. చాలు కదా, ఒక ఎడిటర్ పదే చూసిన వ్యక్తి ఈ సినిమా చూడాలనుకుంటున్నాను, అంత బాగా చేశారు సార్, అంత బాగుంది కంటెంట్ అని చెప్పారు. మీకు ఒకే విషయం చెప్తానండి, మనం బయటికి వెళ్తే చాలా రుచులు ఉంటాయి. ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్ ఫుడ్, రకరకాల రుచులు దొరుకుతాయి. కానీ మన ఇంట్లో వేడి అన్నంలో పప్పు, ఆవకాయ వేసుకుని తిన్న రుచిని మీరు ఎవరన్నా తీసుకురాగలరా? ఆ రుచి తెలుగు సినిమా రుచి అలాంటిది. బయట ఏమైనా తినండి, ఎంతైనా గడపండి, ఏమైనా చేయండి, కానీ పప్పు అన్నంలో ఆవకాయ వేసుకున్న, నెయ్యి వేసుకుని తింటే ఉండే రుచి తెలుగు సినిమా. అలాంటిది ఆత్మకథ, అలాంటి కథ. ముఖ్యంగా రోజు నేను థ్యాంక్స్ చెప్పాల్సింది యాక్టర్స్గా టైటిల్ రోల్ క్రియేట్ చేసి చెప్పగానే ఆయన వెంటనే ఒప్పుకున్నందుకు సమ్మెట గాంధీ గారికి, బాబాయ్ చాలా చాలా థ్యాంక్స్ బాబాయ్, మీరు ఒప్పుకున్నారు ఈ క్యారెక్టర్ చేయాలని. ఎందుకంటే చాలా శ్రమతో కూడినటువంటి పాత్ర అండి అది. ట్రావెల్ ఆ సినిమాలో చాలా ఎక్కువ, నాకు 10 days పైన పనిచేశారు బాబాయ్. అది చాలా చాలా థ్యాంక్ యూ, ఒప్పుకున్నారు, అందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మా డైరెక్టర్ గారు చెరగని చిరునవ్వుతో ఒప్పించారు. సో ఇలా నేను ట్రావెల్ చేస్తూ ఉండగా నేనేమంటానంటే, నేను అక్కడి నుంచి వచ్చాను, అది అక్కడ ఎదురుగుండా ఉన్నాయి 2 కెమెరాలు, 3 కెమెరాలు, 4 కెమెరాలు, నేను అక్కడే ఉండేవాడిని. అక్కడి నుంచి మా వాళ్ళతో వచ్చి నేను ఫిలిం న్యూస్లు కవర్ చేసేవాడిని, మా వాళ్ళతో వచ్చి నేను స్క్రిప్ట్లు రాసుకునేవాడిని. ఈరోజు ఈ సినిమా వస్తుంది, రేపు ఆ సినిమా వస్తుందని తెలియజేసేవాడిని. చాలా చాలా ప్రయోగాలు చాలా చేసి చాలా అంటే ఎప్పుడు సినిమాతోనే ప్రయాణం చేశాను. అది నాకు గర్వంగా అనిపిస్తుంది. సినిమా మాత్రమే నన్ను నడిపించింది. ఎందుకంటే ఏదోలాగా ఏ ఆధారం లేనప్పుడు ఏదో ఒక తాడు పైకి తీసుకెళ్తుంది. ఆ తాడు ఇవాళ
నేను ఇన్ని ఇంటర్వ్యూస్ చేయడానికో లేదా ఇన్ని 24 ఫ్రేమ్స్ అండ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికో నేను ఇక్కడికి వచ్చేప్పుడు చాలా ఒంటరిగా వచ్చానండి. ఒంటరిగానే ఉన్నా, ఒంటరిగానే ప్రయాణం చేశా. నన్ను నేను తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కలుపుకుంటే వాళ్ళ దర్శకులు, నిర్మాతలు వాళ్ళందరూ సురేష్ ఉండాలి, సురేష్ కోసం రాస్తున్నారు, సురేష్ కోసం క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ నన్ను ఆదరించారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్టెన్స్ ఇచ్చారు కాబట్టి నేను నిలబడి మాట్లాడగలుగుతున్నా. అది 20 ఏళ్ళ ప్రయాణం. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పటివరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను నాతో పాటు ప్రయాణం చేసే వాళ్ళని ఎవరిని నేను మర్చిపోనండి. ఈరోజు ఇక్కడ మా రాజేష్ నా సహచరుడు, మన అల్లు అర్జున్ గారు అసిస్టెంట్గా ఉన్నాడు. వాడికి నేనంటే ఏదో ప్రత్యేక తన గురించి చెప్పాలనిపించింది. ఎందుకు నుంచో వాళ్ళ అబ్బాయి అలా నా కోసం అంతసేపు. రాము తను కూడా నా సహచరుడు, నాతో పాటు నాకు అసిస్టెంట్తో వాళ్ళు హెల్ప్గా ఉంటారు. వాళ్ళు నాకు హెల్ప్, నేను అసిస్టెంట్ అని కూడా అన్ను, నాకు హెల్పర్స్గా ఉంటారు. ఇద్దరికి చాలా థ్యాంక్స్. నేనేమి కానప్పుడు నాతో ఉన్నారు, నేను ఇలా అయ్యానని మీరు ఇద్దరు క్లాప్స్ కొట్టి నాకు చాలా గర్వంగా ఉంది. కంపెనీ ఇద్దరు వాళ్ళతో థ్యాంక్ యూ సో మచ్. నేను ముఖ్యంగా కరాటే కళ్యాణ్ గారికి జై శ్రీరామ్. కరాటే కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండి. చాలా చిన్నోడినమ్మా, ఒక్కడనే ఉన్నాను, మీరు ఎక్కడున్నా సార్ రాగలరా అడగని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. ఎందుకంటున్నానంటే వేదిక, ఈ వేదికని షేర్ చేసుకోవడం అనేది అన్ని సందర్భాలను కుదరదు. చాలామంది ఈరోజు ఈ సినిమాని ప్రారంభించిన మా బాస్ జెమినీ కిరణ్ గారు నాకు అన్నం పెట్టారు, నాకు ఇంటి పేరు ఇచ్చారు. నేను ఎప్పటికీ మర్చిపోను. అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు, నాకు మెసేజ్ పెట్టారు. మధురా శ్రీధర్ గారు కానీ వీళ్ళందరూ బీవీ వినాయక్ గారు కూడా నాకు మెసేజ్ పెట్టారు. తమ్ముడు పరిస్థితులు వేరుగా ఉంటాయి, మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే రకరకాల ఇబ్బందుల మధ్య నుంచి ఉంటుంది. బట్ అయినా వాళ్ళు నాకు మెసేజ్ పెట్టారు, ఆ ప్రేమ నాకు చాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేగుడ్ సంజీవ్ గారు, ఆయనతో సినిమాలు పనిచేస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మ గురించి చెప్పాలి. నన్ను భరించడం అంటే నేను ఎక్కడన్నా ఉంటే కొంచెం ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటే ఆవిడ నన్ను రోజు ఇందాక చెప్పినట్టు తెగ నవ్వుకునేవాళ్ళం. ఆవిడ మామూలు ఫన్ కాదండి, మామూలు జోకులు కాదు, విపరీతంగా జోకులు వేస్తారు ఆవిడ. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు నాతో పనిచేశారు, అమ్మగా పనిచేశారు, మీరు మా అమ్మలాగా. అండ్ వీడు సార్ రాదు సార్, సార్ వీడండి చిన్నపిల్లలతో యాక్ట్ చేయించడం చాలా కష్టం, కానీ ఇది సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సింగిల్ టేక్ అంటే మీరు చెప్పాలా, అది చెయ్యాలా, అంటే అంత బాగా చేస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్న. కొల్లి రామకృష్ణ గారు సార్, నేను చాలా చాలా చిన్నవాడిని, బట్ రామకృష్ణ గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి తెలిసి ఏ సినిమా బలం ఏంటో, ఏ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో. అన్ని సినిమాలు చేస్తున్నారు కాబట్టి మా సినిమా గురించి మీరు సతీష్ చెప్పినట్టుగా మీరు కూడా చాలాసార్లు మాట్లాడాలని విన్నాను. చాలా చాలా థ్యాంక్ యూ రామకృష్ణ గారు, ఈరోజు మీరు వచ్చి ఇక్కడ వరకు ఉన్నారు. ఇంకా మిమ్మల్ని దాచుకోవాలి. కుమరన్ గారు ఇందాక ఫ్రెండ్స్ అని చెప్పారు కదా, ఎక్కడ ఫ్రెండ్స్ అంటే జిమ్ మేట్స్ అండి. ఆయన అసలు ఆయన పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ఉంటారు, ఆయన ఎత్తుతూ ఉంటారు ఆయన రోజు వచ్చి. ఇవాళ ఈ మాత్రం మీ దగ్గర నేను ఉంచి కాస్త మీరు చూడటానికి వీలుగా ఉన్నానంటే ఈయనే కాదు, మా జిమ్లో ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం. థ్యాంక్ యూ కుమరన్ గారు, మీరు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గంగ సప్తశిఖర గారు, థ్యాంక్ యూ సార్. పాంచాలి పంచపత్రిక ఈ సినిమాలో కూడా నేను హీరోగా చేస్తున్నాను, అందుకే మా డైరెక్టర్ గారిని పిలుచుకున్నాను. చాలా మంచి వేషం ఇచ్చారండి, ఆయన పాత్ర నాకు ఇచ్చారు. ఆ సినిమాలో నేను డైరెక్టర్గా కనిపిస్తాను. ఆ సినిమా కూడా మిమ్మల్ని విపరీతంగా నవ్విస్తుంది, ఒక జాతిరత్న సినిమా లాగా ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైనర్ తీశారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ మా రాజవంశీ గారు, చెప్పేస్తా త్వరలో మేము కలిసి ఖచ్చితంగా సినిమా పనిచేస్తున్నామండి. ఆ సినిమా పేరు వేదిక ధైర్యంగా చెప్పొచ్చు, ఎందుకంటే నాకు టైం స్టార్ట్ అయినప్పుడు టైం ఆపుకోవడం. ఈయన డైరెక్షన్ కూడా నేను త్వరలో సినిమా చేయబోతున్నానండి. ఆ సినిమా పేరు కూడా మీకు నచ్చుతుంది, జెమినీ ఆర్కెస్ట్రా పాటలు పాడతా, నచ్చుతుంది మీకు. ఆ కథ చాలా మంచిగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఫైనల్ ఇంకెవరిని మర్చిపోలేదు కదా నాన్న వేదిక మీద ఉన్న అందరికీ. అండ్ ఈయన తర్వాత నేను ఒక కేఫ్ ఓపెనింగ్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఒక మూల సౌండ్ ఎక్కడి నుంచో మ్యూజిక్ వస్తుంది, తెలియట్లేదు ఎక్కడి నుంచి వస్తుందో. ఒక ట్రంపెట్ ఏంటి డ్రమ్స్ అన్ని పెట్టుకున్నారు, డ్రమ్స్ అవన్నీ. సౌండ్ బాగుంది, ఇలా చూస్తున్నాను, నాకు తెలియదు ఈయన అక్కడ ఉన్నాడని. జస్ట్ మామూలు క్యాజువల్గా నడుచుకుంటే ఈయన ఉన్నాడు. ఏంటమ్మా అంటే ఎంత అంటే మ్యూజిక్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ వయసులో మ్యూజిక్ గురించి సెన్స్ తెలుస్తుంది, అంత ఎంజాయ్ చేస్తూ డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు. ఎంత శ్రమ ఆ డ్రమ్స్ అన్ని కొట్టడం, అదంతా ఎంత అద్భుతంగా మ్యూజిక్ ప్లే చేశాడంట. ఆ రోజు చెప్పా, నువ్వు ఎక్కడికి వెళ్తావు నెక్స్ట్ అని. సోమణి గారి లాగా ఈయన కూడా చాలా మంచి డ్రమ్ ప్లేయర్, మ్యూజిక్ సెన్స్ ఉంది. ఎందుకంటే నేను చేసిన కోర్సులు అలాంటివి, అంత మంచి మ్యూజిక్ టాలెంట్ ఈయన దగ్గర ఉంది కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ఈ సినిమాకి పనిచేసే అవకాశం. చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, గుడ్ లక్. ఏ సినిమాకైనా
నిర్మాత దేవుడు అండి. మాలాంటి సినిమాకి ముఖ్యంగా సోమేష్ గారు మిమ్మల్ని ఇంటి ఓనర్ అంటారు, కానీ మీరే మాకు ఈ సినిమాకు ఓనర్ అసలు కాదు. ఎవరు సార్ ఈ రోజుల్లో ఒక సినిమా చేస్తున్నాం అన్నప్పుడు బలంగా నిలబడేవాళ్ళు? అంటే వస్తారు, చేస్తూ ఉంటారు, అది జరుగుతుందో లేదో మనకి రోజు భయం, ఏంటి 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 అని. మీరు అన్నారంట జెమినీ సురేష్ గారు చేస్తే నేను ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసి సినిమా చేస్తానని. ఆ ఒక్క మాట చాలు సార్ నాకు ముందుకు అనిపిస్తుంది. మనం కలిసి బోల్డ్ సినిమాలు చేద్దాం, చాలా పద్ధతిగా, చాలా మంచి సినిమాలు. నిజంగా రియల్లీ అప్రిషియేటెడ్ సార్. మీ సహాయ సహకారాలు లేకపోతే ఈ సినిమా వచ్చేది కాదు. మిమ్మల్ని ఆత్మకత డిసప్పాయింట్ చేయదండి. డెఫినెట్గా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. నేను మూడు విషయాలు నమ్ముతాను. ఒకటి కామన్ మ్యాను, హ్యూమన్ ఎమోషను, ఫన్ను. ఈ మూడు ఉంటే సినిమాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటానంటే ఫియర్ ఫన్ అనేది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు భయపడటం, ఆ భయం నుంచి వచ్చే ఫన్ మీకు నచ్చుతుంది. ఇందులో నేను మీకు ఒక ఫాదర్గా కనిపిస్తాను, హీరోగా కంటే నేను ఒక ఫాదర్గా కనిపిస్తా. అది నాకు ఎందుకు నచ్చిందంటే ఏ ఇంటికైనా, ఏ కుటుంబానికైనా, ఎక్కడైనా ఫాదరే ఫస్ట్ హీరో. ఆ ఫాదర్ అని చెప్పిన తర్వాత నేను ఫాదర్ అన్నాక అప్పుడు నేను హీరో అనే పాత్రని నేను భుజం మీదకి తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు. అన్నయ్య గురించి చెప్పాలండి. నేను చెప్పాను, నేను అరుణాచల్ వెళ్ళానండి. వెళ్ళొచ్చి నేను అడుగుతున్నా, ఆర్పి పట్నాయక్ నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన ఒక వీడియో మెసేజ్ పంపించారు. అరుణాచల్ వెళ్ళి చుట్టూ రౌండ్ చేస్తారు కదండి, అది చేసి వచ్చేసిన తర్వాత నేను అక్కడ కోరుకున్నా, గిరి ప్రదక్షిణ చేశానమ్మా. అది చేసి వచ్చిన వెంటనే ఆ రోజు మన హీరోయిన్ స్నేహ గారు, ఇంకా త్రిష గారు వీళ్ళందరూ కూడా వాక్ చేసాం. మేము అందరం వాక్ చేసుకున్నాం, అయిపోయింది, వచ్చాను. నాకు శివయ్య బలం ఏంటో ఆ రోజు తెలిసిందండి. ఒక్కసారి ఆయన నమ్మితే ఎక్కడ నుంచో పెడతో తెలిసింది. 20 సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా కరెక్ట్. అంటే ఒక ప్లేస్లో మనం వెళ్ళినప్పుడు ఆ స్థాన బలం అంటారు కదా, అలాంటి బలం. ఆ రోజు నేను అరుణాచలం వాకింగ్ అయిపోయింది, వచ్చాను. థర్డ్ డే ఫోన్ చేశారు. నేను అప్పుడు ప్రయత్నాలు చేస్తున్నా, ఏ సినిమాలో చేయాలి వచ్చి కూర్చుని ఇలాగ మీకు కథ చెప్పాలండి. నాకు ఎప్పుడు కథలు చెప్తే అంత క్యారెక్టర్లు ఏముంటాయి, మనకు కథ అంత అవసరం లేదు, మీరు దీని అదే అంటారు తప్ప. నాకు ఆ భయం. ఈ రోజు కూర్చుని కథ చెప్పాలని కానీ వెంటనే అన్న కథ చెప్పి, ఎవరన్నా నేనేంటన్నా ఇందులో అడిగా, మీరే హీరో సార్ అన్న. ఒక్కసారిగా పులకరించింది, శివయ్య కనిపించాడు నాకు. ఆ రోజు నాకు ఎప్పటికీ గుర్తు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక అన్నలాగా నేను ఎప్పుడు ప్రేమించేది శ్రీహరాన్ని. ఆ తర్వాత నాకు తండ్రి స్థానంలో నన్ను నిలబెట్టారు శ్రీనివాస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి. మీ వెనకాల ఎప్పుడు నడుస్తా, ఛత్రం పట్టి నడుస్తా, గురుగు పట్టి డైరెక్టర్ని కాపాడుకుంటా. నా డైరెక్టర్ శ్రీనివాస్ అన్న నాకు అంత మంచి వేషమించాడు. నేను ఖచ్చితంగా చెప్తానండి, నేను దాదాపుగా 1000 ఇంటర్వ్యూస్ చేశాను. స్టేట్ అవార్డు విన్నర్ని. ఆ ధైర్యంతో చెప్తున్నా, నా సినిమా మిమ్మల్ని మోసం చేయదు. మిమ్మల్ని ప్రేమిస్తారు సినిమాని, ఆ సినిమాలో ఉన్న పాత్రని ప్రేమిస్తారు, ఇష్టపడతారు. అదే అంటున్నాను కదా, ఒక ఇంటి సినిమా, ఒక ఇంటిలో జరిగిన సినిమా, కానీ మీకు ఎక్కడా కూడా అంటే నా భయం మిమ్మల్ని నవ్విస్తుంది చాలు. మిమ్మల్ని నవ్వించడం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. అది ఈ సినిమా ఇచ్చింది నాకు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నేను పర్వాగానే వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా స్నేహితుడు ప్రకాష్ గారిని, ఈయన నాన్న ఎందుకో వెనకబడ్డాడని ఒక నావల్ రాశారండి. చాలా గొప్ప నవల అది. దాని రైటర్ ఈయన, మా ప్రాంతం, మా ఏరియా నుంచి వచ్చారు. చాలా గొప్ప నవల. ఇందులో నేను నాన్న అవటం, ఆయన నాన్న నవలు చాలా పాపులర్ అవటం, అది చాలా మా కోయిన్సిడెంట్ అనిపించిన స్నేహితుడు ఈయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మరిన్ని బుక్స్ రాయాలి, మీరు డైరెక్ట్ చేయాలి. అండ్ మా ఫ్రెండ్ హ్యామ్నాథ్ వచ్చాడు, నాతో పాటు చదువుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్. వాడు ఎంకరేజ్మెంట్ ఎప్పుడు నాకు ఇష్టం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లేదు ఆయన అసలు ఫస్ట్ లాస్ట్ ఎందుకు దాచాను ఆయన చెప్తున్నా. హ్యామ్నాథ్ నా ఫ్రెండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ హ్యామ్నాథ్. తను కూడా నాకు మంచి ఫ్రెండ్ అండి, మాతో పాటు చదువుకున్నాడు. నేను ఆర్టిస్ట్గా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇంత జరిగి ఇంత చేసి ఏదైనా మన ముందుకు తీసుకొచ్చేది దృశ్య రూపం అంటాను. డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గోపి గారు ఒకసారి రండి సార్. సినిమా ఇంత బాగా తీయచ్చు, ఇలా తీస్తే కూడా జనం యాక్సెప్ట్ చేస్తారని అంత బాగా తీశారు మీరు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, ఫైట్ చేశాను నేను, రొమాన్స్ తర్వాత ఫైట్ చేయించారు నాతో. ఎంత బాగా అంటే ఫిల్మింగ్ అంటారు యాక్చువల్గా, అది ఎంత బాగా అంటే ఫోటోగ్రఫీ అంత బాగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్ హ్యాండ్ ఇచ్చి సినిమాలోకి ఎంటర్ అయింది, హీరోయిన్గా చేసింది రూప.
చాలా చాలా బాగా చేసింది. అంటే ఒక కోవై సరళ గారు లాంటి క్యారెక్టర్ అది, అలా సరదాగా ఉండే ఒక వైఫ్ క్యారెక్టర్. రూపకి మీ అందరి తరఫున కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. తను కూడా ఈ సినిమాలో చాలా మెయిన్ క్యారెక్టర్ని చాలా చక్కగా చేసింది. విష్ ఆల్ ది బెస్ట్ రూప. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇక లాస్ట్లో నేను చెప్పాల్సింది, నేను ఎందుకు దాచుకున్న వ్యక్తి ఏంటంటే అవినాష్ కోనపరెడ్డి గారు. నేను మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, నేను నా గురించి మాట్లాడుతాను ముందే చెప్తున్నాను. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడే మాట్లాడాలి. మా నెక్స్ట్ సినిమా బ్లాక్ మెయిల్ అని ఒక సినిమా వస్తుంది. అవినాష్ కోనపరెడ్డి గారు దానికి నిర్మాత. ఆయన కథ విని కథతో అంటే 2-3 కథలు అన్నయ్య చెప్పారు, ఫైనలైజ్ చేయించారు. జరగని చిరునవ్వుకి ఏ కథ చెప్పినా మనకు బాగుంది అనిపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. బోల్డ్ ఉంటాయి ఇంత దగ్గర కథలు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ అన్న. మైక్ ఇస్తామండి దయచేసి మీ అందరికీ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా చిన్నవాడిని, ఈ చిన్నవాడిని ఆశీర్వదించడానికి వచ్చి ఇప్పటి వరకు కూర్చున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్లీజ్ బ్లెస్ మీ. మంచి సినిమా వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ.